హాయ్ అండి, ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లోనే హెల్తీగా అలాగే టేస్టీగా చేసుకునే పన్నీర్ ఫ్రైడ్ రైస్. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని దాంట్లో ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది తొందరగా కుక్ అవుతుంది. రైస్ నానేలోపు మనం పన్నీర్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్లో పసుపు, ఉప్పు, కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పన్నీర్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపోయినన్ని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో సాల్ట్ కూడా వేసి అవి బాగా తెరలేంత వరకు వాటిని కాగనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసి కుక్ చేసుకోవాలి. రైస్ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుంది. కొంచెం రైస్ తీసుకొని ఉడికిందో లేదో చూసుకొని మిగిలిన వాటర్ని వంపేసేయాలి. ఇలా చేయడం వల్ల రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్లో ఒక 3 స్పూన్స్ మైదా అలాగే ఒక 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేస్తే పన్నీర్కి మంచి కలర్ వస్తుంది. ఇది ఆప్షనల్ మాత్రమే. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కల్ని తీసుకొని విడివిడిగా వేయాలి, లేకపోతే పన్నీర్ ముక్కలన్నీ అతుక్కుంటాయి. ఆయిల్లో వేసిన తర్వాత పన్నీర్ ముక్కల్ని వెంటనే కలపకూడదు. ఒక 1 మినిట్ ఆగిన తర్వాత కలిపితే అవి బాగా ఫ్రై అవుతాయి. 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఫ్రై అయితే మంచి రెడ్ కలర్లో వస్తాయి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ రెడీ అయిపోయింది కదా. రైస్లోకి ఏమేమి కావాలో చూద్దాం. ఫ్రైడ్ రైస్లోకి నేనైతే గార్లిక్ అలాగే క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ దగ్గర క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్స్ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో సరిపోయినంత సాల్ట్, కారము అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు వేసి కలుపుకునేటప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తాలింపులోనే మసాలాలు వేసి మిక్స్ చేసుకోవడం వల్ల పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం అవంతా బాగా పడతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకొని వేసుకోవాలి. రైస్ని మిక్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. అప్పుడే వాటికి ఉన్న మసాలాలంతా రైస్కి పడుతుంది. రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో దీంట్లో కొంచెం సోయా సాస్ యాడ్ చేయాలి. సోయా సాస్ యాడ్ చేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండేసి ఇంకా తీసేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే.